సో మనకి తెలుగులో పర్టికులర్గా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి. సరిగా డబ్బులు ఇవ్వరు పని చేయించుకొని అనేది ఒకటి ఉంది. అది మీ వరకు ఎప్పుడైనా వచ్చింది? ఎవరు చెప్పారండి? చాలా మంది సింగర్స్ కూడా చెప్తారు కదా, మనకి చాలా ఇంటర్వ్యూస్లో చాలా మంది సింగర్స్ వీళ్ళు పాట పాడించుకుంటారు, వాళ్ళు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మాకు 1500 2000 ఇస్తారు. లేదండి, నాకు అలాగే మనో గారు కూడా అదే చెప్పారు. ఈ సీనియర్ సింగర్ మనో గారు లాంటి వాళ్ళు కూడా అంటే మ్యూజిషియన్ వైజ్గా నాకేం అట్లా లేదండి, అట్లా లేదు. ముందే మాట్లాడుకుంటాం ఎంత ఎంత ఇస్తారు అనేది. ఓకే. సో దాన్ని బట్టి సో మీరు ముందే మాట్లాడుకుని అదే అడ్వాన్స్ తీసుకుంటాం కొన్ని దగ్గర, కొన్ని చోట. ఇక కొంతమంది అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు కానీ మధ్యలో ఉన్న వాళ్ళు ఓకే తీసుకుంటారు. నాకే జరగలేదండి, మిగతా వాళ్ళు చెప్పడం విన్నా కానీ నాకైతే అలా జరగలేదు. విన్నారు కదా. సో అట్లాగే మనకి గోస్ట్ రైటర్స్ అని మనం వింటూ ఉంటాం ఇండస్ట్రీలో మామూలుగా. గోస్ట్ మ్యూజిషియన్స్, గోస్ట్ ట్యూన్స్ ఇలాంటివి కూడా ఉంటాయా? అంటే మీ ట్యూన్స్ తీసుకొని, అంటే పర్టికులర్ మీరే కాదు, మీలాగా ఒక టాలెంటెడ్ అస్పైరింగ్ యంగ్స్టర్స్ దగ్గర నుంచి కొన్ని ట్యూన్స్ తీసుకొని వాళ్ళ పేర్లు వేసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్స్? లేదండి, ట్యూన్ కంపల్సరీ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ పని అదే కదా. మ్యూజిక్ కంపోజర్ అనేది పని దేనికి చేస్తారంటే మెయిన్గా ట్యూన్ కంపోజ్ చేయడమే. ఇప్పుడు అందరు ట్యూన్ కంపోజ్ చేయలేరు. అంటే అందరు కీబోర్డ్ ప్లే చేయగలుగుతారు, అందరు తబలా ప్లే చేయగలుగుతారు, కానీ అందరు ట్యూన్ కంపోజ్ చేయలేరు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నేను రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మనకి. ఆయన ఇనిషియల్ డేస్లో రెహమాన్ గారితో పనిచేస్తున్న ఇనిషియల్ డేస్లో ఒక ట్యూన్ వేరే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఒక ట్యూన్ ఆయన ఇస్తా అని చెప్పారంట. అది బాగా లేట్ అయిపోయింది. ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఈయన బాగా తిడితే ఆ నెక్స్ట్ డే ఒక ట్యూన్ వినిపించారంట. ఓకే. అది యాక్చువల్గా అప్పుడు ఫైనల్ అవ్వాలి. ఆ ప్రొడ్యూసర్కి ఆ ట్యూన్ నచ్చక అది వదిలేసుకున్నారంట. నిజానికి ఆ ట్యూన్ అయింది కాదు. ఓకే. ఇంకెవరో ఈయనకి చేయించి ఇతను ఎవరికో చెప్తే అతను చేయించిస్తే ఈయన తీసుకొని ఈయన వాడేది నా ట్యూన్ అని చెప్పాడంట అతనికి. ఇది ట్యూన్ బాగాలేదు, పైగా నువ్వు చేసింది కాదంటే, నువ్వు ఇచ్చేది నాకు రెహమాన్కి డబ్బులు, ట్యూన్కి కాదు. అదే ట్యూను ఆయన స్లమ్ డాగ్ మిలియనీర్లో వాడాడు, జై హో సాంగ్ అదే అని చెప్పేసి. అంటే గోస్ట్ ట్యూన్ అంటే కదా ఆబ్వియస్గా. అది నాకు ఐడియా లేదండి అలా. అంటే నాతో ఎప్పుడు జరగలేదు అలాగా. ఓకే. అంటే మీ దగ్గర నుంచి ఎవరు ట్యూన్స్ తీసుకోవడము, లేదా ఐడియాస్ తీసుకోవడము, ఇన్పుట్స్ తీసుకోవడం? ఓన్లీ మ్యూజిక్ ప్రొడక్షన్ వైజ్ ఇన్పుట్స్ తీసుకుంటారు అంటే అంతే. ట్యూన్ వైజ్ వాళ్ళే చేస్తారు. ఓకే. మన దగ్గర పర్టికులర్ మన దగ్గర నేను ఎవరితో వర్క్ చేస్తాను, నేను ఓన్లీ మణి గారితో, కీరవాణి గారితో వర్క్ చేస్తాను, చాలా మటుకు తమన్ గారితో వర్క్ చేస్తాను. వాళ్ళ